హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ గోల్డెన్ స్పారో వ్లాగ్. దివ్య, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వ్లాగ్ వచ్చేసి సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను హాట్ వాటర్ తాగుతాను, తర్వాత టీ పెట్టుకుంటున్నాను అనమాట. సో టీ అల్లం హెల్త్కి కూడా మంచిది కదా, సో అందుకని చెప్పి నేను ఇక్కడ అల్లం యాడ్ చేసుకుంటున్నాను. సో టీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు టిఫిన్ వచ్చేసి పెసరట్లు వేద్దాం అనుకుంటున్నానండి. రాత్రి నేను పెసలు నానబెట్టేసాను అనమాట. సో అది ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి మిక్సీలో వేస్తున్నాను. పెసరట్లలోని నేను పప్పుతో పాటు పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటాను. అండ్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తాను అనమాట. హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి. సో మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కిందన కమెంట్ చేసేయండి, ఓకేనా? సో వీడియో అనేది ఎండ్ వరకు చూసేయండి, మిస్ కాకుండా. నేను ఫస్ట్ కొంచెం పప్పు వేసుకుంటాను, తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాక మళ్ళీ పైన కొంచెం పప్పు వేసుకుంటాను. అప్పుడే బాగా మిక్స్ అవుతుంది. అది ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసి దోశలు అనేవి వేసేయడమే. ఇక్కడ వచ్చేసి నేను సాంబార్ వేడి చేస్తున్నాను. నేను సాంబార్ ప్రిపేర్ చేశాను అనమాట. సో అది దోశల్లోకి కోసం అని చెప్పేసి ఇప్పుడు వేడి చేస్తున్నాను. అండ్ అలాగే దోశలు కూడా వేసేస్తున్నాను. సో దోశలు అనేవి కరెక్ట్ షేప్లో రావండి. సో ఇక్కడ దోశలు అనేవి రెడీ అయిపోయాయి అనమాట విత్ సాంబార్తో. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పాలు మరగబెడుతున్నాను, పెరుగు తోడు పెట్టడానికి అనమాట. అండ్ తర్వాత నేను ఇక్కడ మంచం అది సర్దేస్తున్నాను, బెడ్షీట్స్ అవి మట్టి పెట్టుకుంటున్నాను అనమాట. సో మార్నింగ్ ప్రతి ఒక్కరికి సేమ్ పనే ఉంటుంది కాబట్టి సో ప్రత్యేకించి నేను చెప్పవసరం లేదు. మార్నింగ్ మనకి బెడ్షీట్స్ మట్టి పెట్టుకోవడం, క్యారేజెస్ అన్నీ కామన్ అనమాట. అండ్ తర్వాత ఇక్కడ నేను ఇంకో బెడ్రూమ్లో మంచం కూడా ఇలాగా అన్ని చిందరవందరగా పడేసి ఉన్నాయన్నమాట. సో అవన్నీ తీసేసి సర్దుకుంటున్నాను. సో మాకు ల్యాప్టాప్ ఉందన్నమాట. కానీ ల్యాప్టాప్ ఎందుకు యూజ్ అవ్వదండి, ఓన్లీ ఫోటో ట్రాన్స్ఫర్స్ తప్ప. నెట్ అది వైఫై అది ల్యాప్టాప్కి కనెక్ట్ అవ్వదు అనమాట. స్టవ్ క్లీనింగ్కి, అలాగే డైనింగ్ టేబుల్ క్లీనింగ్కి, టీపాయ్ క్లీనింగ్కి కూడా నేను ఇలాగ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటానండి. విమ్ లిక్విడ్ అలాగే వాటర్ కలిపి మిక్స్ చేసి యూజ్ చేసుకుంటాను అనమాట. సో క్లీనింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ లిక్విడ్తో. మీరే చూసేయండి క్లీనింగ్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ తర్వాత నేను ఇక్కడ దేవుడివి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వాచెస్ కూడా క్లీనింగ్ చేస్తున్నాను. మా ఇంట్లో టోటల్ 3 వాచెస్ ఉంటాయి అన్నమాట. 2 బెడ్రూమ్స్లో 2 వాచెస్, అలాగే హాల్లో ఒక వాచ్ ఉంటుంది. సో 3 వాచెస్ కూడా నేను క్లీన్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ కూడా క్లీన్ చేస్తున్నాను అన్నమాట. సో క్లీనింగ్ అయిపోయాక నేను ఇల్లు ఊడవడం స్టార్ట్ చేసేసానండి. ఇల్లంతా ఊడ్చేసుకున్నాను అనమాట నీట్గా.
ఇల్లు ఉడవడం అయిపోయాక నేను ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. నేనేం పెద్దగా డిఫరెంట్గా ఏమీ చేయటం లేదు. సో అందుకని చెప్పేసి రెసిపీ అనేది నేను మీతో షేర్ చేసుకోవట్లేదు. జస్ట్ నార్మల్గానే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. వెజిటేబుల్స్ వేసేసాను, తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు రైస్ యాడ్ చేసేస్తాను. రైస్ యాడ్ చేశాక మనం 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని తర్వాత నేను గరం మసాలా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి క్లోజ్ చేసేసి 3 విజిల్స్ వచ్చాక మనం గ్యాస్ ఆఫ్ చేసేయడమే, అంతే. సో అందుకని చెప్పేసి నేను షేర్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి నేను రాగి ఇడ్లీలకి ఉదయం పప్పు నానబెట్టుకున్నానండి. అదైతే నేను రుబ్బేసుకున్నాను అనమాట. సో రాగి ఇడ్లీలకి నేను బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి బంగాళదుంప శనగలు కూర తెచ్చారు నాకు. అండ్ మా హస్బెండ్కి వచ్చేసి చికెన్ కర్రీ తెచ్చుకున్నారు, అలాగే ఫిష్ ఫ్రై పీస్ కూడా తెచ్చుకున్నారు అనమాట. అండ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట. తర్వాత నేను ఇక్కడ 2 కబోర్డ్స్ కూడా క్లీనింగ్ అనేది చేసుకున్నానండి. పేపర్స్ అవి తీసేసి మార్చేసి ఫుల్గా క్లీనింగ్ అనేది చేసుకున్నాను అనమాట. ఉగాది వస్తుంది కదా, సో అందుకని చెప్పేసి క్లీనింగ్ చేసుకున్నాను. అండ్ అంట్లు కూడా తోమాల్సినవి ఉన్నాయి. ఇంకా పైనుంచి బట్టలు తెచ్చాను, అవి కూడా మడత పెట్టాలి. అంతే వీడియో. బాయ్ బాయ్.